హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కొంతమంది చూసే ఉంటారు. నేను నా హస్బెండ్ కోసం బర్త్డే కోసం ఏమేమి షాపింగ్ చేశాను, చిన్న చిన్న డిఐవైస్ ఏం చేశాను, గ్రీటింగ్ కార్డ్ తయారు చేశాను, అవన్నీ కూడా అక్కడి వరకు చూపించాను, గిఫ్ట్ ప్యాకింగ్ వరకుని. ఆ తర్వాత వీడియో అనమాట ఇది కంటిన్యూ. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ కూడా ఇస్తాను, ముందు వీడియోది ఒకసారి చెక్ చేయండి గైస్. ఇదైతే బర్త్డే రోజు నైట్ అనమాట, అంటే రేపు బర్త్డే నైట్ 12కి చేస్తాం కదా కేక్ కటింగ్, ఆ రోజు అనమాట. మనకుండే ప్రైవేట్ స్పేస్ అంటే మాకు ఈ రూము, ఆ క్లాసెట్, ఈ వాష్రూమ్ మాకుండే ప్లేస్ ఇదనమాట. ఇక్కడ షేరింగ్ హాల్లో ఎందుకు, మనకుండే ప్లేస్లో, ఈ చిన్న ప్లేస్లో నేను ఎంతవరకు డెకరేషన్ చేయగలను అని ఆలోచించుకొని దానికి తగ్గట్టే బెలూన్స్ కొన్ని తెచ్చాను అనమాట. నేను ఎప్పుడు కేక్ ఇది వరకు కొనలేదండి. వాళ్ళ ఫ్రెండ్స్ తేవటం, వాళ్ళ స్టూడెంట్స్ తేవటము, ముందు ఉండే ప్లేస్లో అయితే మా రూమ్మేట్స్ తేవటం అలా చేసేవారు. ఇక్కడ ఎవరూ లేరు కనుక, మనకి కొత్తవారు అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు కనుక ఈసారి నేనే కేక్ తెచ్చానమాట. అది కొంచెం స్పెషల్. Happy birthday to you, Mama. Happy birthday to you. డెకరేషన్ చేస్తున్నంతసేపు కూడా లోపల ఉండమన్నా అనమాట. క్లాసెట్లో నేను ఎక్కడైతే అవన్నీ అరేంజ్ చేశానో అక్కడ ఆయనకి ఉంచేసి, నేను ఒక బ్యాగ్లో ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చి, ఆయనకి కొంచెం కూడా ఐడియా లేదు అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేది, అన్ని బ్యాగ్లో తెచ్చి ఇక్కడ మొత్తం డెకరేట్ చేశాను అనమాట. అప్పుడు దాకా ఆయన కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు కూడా సర్ప్రైజ్ని అస్సలు రూన్ చేయరనమాట. అది చాలా హ్యాపీ నాకు. సో ఆయన అయితే చూసి కొంచెం షాక్ అయ్యారు. ముందు ఆయన ఎప్పుడు నేను సర్ప్రైజ్ ఇచ్చినా కానీ ఆయన నుండి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఏంటి ఇవన్నీ, నీకు అసలు ఎలా ఇవన్నీ కుదిరే, అది ఇదని నాకు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ అలానే ఇయర్ కూడా అలాంటి క్వశ్చన్స్ చాలా వేశారనమాట ఇవన్నీ చూసి. ఏంటి నచ్చింది మీకు? అసలు నేనేం చెప్పలేదు, డైరెక్ట్గా ఆయన కేక్ దగ్గరికి వచ్చి ఫస్ట్ గ్రీటింగ్ కార్డే ఓపెన్ చేశారు, నేనేం చెప్పకుండా. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసి మొత్తం అదంతా చదివారు. చదివేశాక కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ నేను ఇంకొకదాన్నే ఉన్నాను కనుక నాకు తినిపించారనమాట. లాస్ట్ టైం మేము ఉండే రూమ్మేట్స్తో ఉండేటప్పుడు అయితే మంచి హడావిడి ఉండేదన్నమాట బర్త్డేస్కి. ఈసారి మా వారు మిస్ అవుతున్నారో లేదో నాకు తెలియదు, నేనైతే చాలా మిస్ అయ్యాను ఆ హడావిడిని. మా వాళ్ళందరినీ కూడా మిస్ అయ్యాను అనమాట. నేను కొన్నవి అన్నీ కూడా సింపుల్ గిఫ్ట్స్ అండి, కాకపోతే యూస్ఫుల్గా ఉండాలి ఆయనకి అనేది మాత్రం నేను అనుకున్నాను. అలా నేను ముందు ఆయనకి వాచ్ కొనేసి ఇచ్చేటప్పుడు ఆ స్ట్రాప్ అనేది నాకు మరీ అంతగా నచ్చలేదు లాస్ట్ టైం నేను అది గిఫ్ట్ ఇచ్చేటప్పుడు. సో ఈసారి ఇచ్చే దాంట్లో కొంచెం స్ట్రాప్ నాకు నచ్చింది ఏదైనా కొనేసి ఇద్దామని అనుకున్నాను. అది ఆయన పెట్టుకున్నాక కూడా అది బాగుందనమాట. మేము వెళ్ళిన ట్రిప్స్లో న్యూయార్క్ ట్రిప్ అనేది చాలా స్పెషల్. దాంతోపాటు అక్కడ పిక్చర్స్ కూడా దిగాం కదా, వాటిని కొన్నిటిని అలా ఒక ఫ్రేమ్లో పెట్టిద్దామని ఒక 3 ఫ్రేమ్స్ చేశాను అనమాట. అవి స్పెషల్ కనుక. ఇది మెయిన్ గిఫ్ట్ అండి. మా వారు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇరిటేట్ అయ్యేది, ఎయిర్పాడ్స్కి ఛార్జింగ్ ఉంటే మొబైల్కి ఉండదు, మొబైల్కి ఉంటే వాచ్కు ఉంటే మళ్ళీ ఎయిర్పాడ్కి ఉండదు. అలా కొంచెం అవుతుందనమాట. మళ్ళీ ఛార్జర్ తీసుకువెళ్ళి అక్కడ యూనివర్సిటీలో మళ్ళీ పెట్టుకోవడం అవన్నీ ఇబ్బంది. నేను చూస్తున్నాను కదా, సో నేను మొత్తం టార్గెట్ అంతా వెతికేటప్పుడు నాకుండే బడ్జెట్లో కొంచెం బెటర్ అనిపించింది మాత్రం ఈ గిఫ్టే. ఎందుకంటే దీంట్లో ఏంటంటే యాపిల్వి ఈయన దగ్గర ఉన్నాయి కనుక, మా దగ్గర ఏదో ఉన్నది అని కాదండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ చాలా కామన్ కదా, ప్రతి స్టూడెంట్స్ దగ్గర కూడా యాపిల్ తాలూకా ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మా వారికి చెప్పాలంటే కొంచెం లేట్గానే అవి సమకూరాయి, ఫోన్ కానీ అవన్నీ కానీ వచ్చిన 3 ఇయర్స్కి ఇప్పటికి సమకూరాయి అనమాట. సో అలా ఆ 3 కలిపి ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. అలా ఈ గిఫ్ట్ అయితే నాకు ఆయనకి యూస్ఫుల్ అవుతుంది అనిపించింది.
ఈ బోర్డు ఏంటి అంటే కొత్త యూనివర్సిటీకి ఇక్కడికి వచ్చాక కొత్త యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు కదా, ఈ యూనివర్సిటీలో 5 days కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. 5 days క్లాసెస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది అని చెప్పారు. అప్పుడు నాతో అన్నారు, ఏదైనా బోర్డు లాంటిది ఉంటే నేను అక్కడ రాసుకుంటే నాకు గుర్తొస్తుంది ఈరోజు ఏం క్లాస్ ఉందని, ఏమైనా అసైన్మెంట్ ఉందేమో అని నేను రాసుకుండేదాన్ని అని నన్ను స్టార్టింగ్లో అన్నారనమాట. సో స్టిక్కీ నోట్స్ కొనుక్కుందాము అని నేను జస్ట్ అలా అనుకున్నాను. కానీ నాకు ఈ బోర్డు టార్గెట్లో నేను చూశాక ఇది బెటర్ అనిపించింది. ఆయనకి చాలా రిమైండ్గా ఉంటాయి. ఈ పిహెచ్డి బీజీలో ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు కదా, అలా అది ఇచ్చానమాట ఆ బోర్డు. అది అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది భలే ఉంది, అన్నిటికీ కూడా నాకు చాలా నచ్చింది అన్నారు. ఒక చిన్న బాక్స్తో ఇచ్చా కదండి, అదేంటి అంటే లాస్ట్ టైం ఎయిర్పోర్ట్స్ ఇచ్చా కదా, అవి క్లీన్ చేసుకోవడానికి అనమాట. టూల్ నాకు కనిపించింది, అది కూడా బాగుంటుంది క్లీనింగ్ అని చెప్పి అది ఇచ్చా అనమాట. లాస్ట్లో ఈ టేబుల్ని ఆయనకి తెలియదు, నేను మీకు ఇప్పుడు ఒక సైడ్కి ఒక పిక్చర్ పెట్టా కదండి, అలా మొన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే కేక్ కట్ చేద్దామని అలా ఒక బాక్స్ మీద అలా కవర్ చేసి కేక్ కట్ చేయించాను అనమాట. అలానే నేను పెట్టానేమో అనుకున్నారు. ఈ టేబుల్ కోసం ఐడియా లేదు, కానీ నిన్న వీడియోలో మీకు చూపించా కదా, లాస్ట్ వీడియోలో ఏమేమి కొన్నాను దాంట్లో ఇది ఆయనకి తెలియలేదు. సో లాస్ట్లోని పైన కేక్ అవన్నీ ఒకసారి తీయండి, మీకు ఇంకో గిఫ్ట్ ఉంది అని చెప్పి ఇది కూడా చూపిస్తే ఇది కూడా ఆయనకి భలే నచ్చిందనమాట. నాకు చాలా అది నేను కొనేటప్పుడు ముందు రోజే కింద కూర్చొని వర్క్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడి యోగా మ్యాట్ మీద ఇది ల్యాప్టాప్ పెట్టుకొని చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఇది చూసి యూస్ఫుల్ అనిపించింది, చాలా బాగుందనమాట. మంచి స్ట్రాంగ్గా, అంటే మీలో చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ అది వాడుతుంటారు కదా, సో అలానే ఈయన కూడా చదువుకుంటున్నారు కనుక పనికొస్తుందని అది కొన్నాను. మొత్తం తెలుసు కదండి, బర్త్డే అవ్వగానే చిందరవందరు చేశారు. సో చాలా లేట్ అయిపోయింది అసలు ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ అయినప్పటికీ. పొద్దున లేచి అవన్నీ అయితే క్లీన్ చేసి అదే కొన్ని ఫ్రేమ్స్ కొన్నా కదండి, 3 ఆ 3 కూడా అక్కడ పెట్టేశాను. చాలా నచ్చింది ఫ్రేమ్స్ అక్కడ నాకు పెట్టుకున్నాక, చాలా మంచిగా అనిపించింది. సో పొద్దున్నైతే క్లీన్ చేశాక మా మేనల్లుడు విషెస్ అండి ఇది. Thank you. Very good boy. Thank you, Tinkedu. Very good boy. ఆ చిన్నోడు నాకు 4 మేనల్లుడులు అనమాట. మాకు దాంట్లో చిన్న మేనల్లుడు అనమాట, చాలా ముద్దు ఇంట్లో. సో అందుకే వాడిది మీకు చూపించాను. అందరి విషెస్ అయ్యాక నేను పొద్దున్నే పూజ అవి చేసి, ఈరోజు వెజ్, సాటర్డే బర్త్డే కనుక వెజ్జే కనుక వెజ్లో నా దగ్గర ఉండే దాంట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తే నాకు వెజ్ బిర్యానీ బెటర్ అనిపించింది. దాంతోపాటు ఎలాగూ బర్త్డే కదా, సేమియా ఇలా చేసి ఆయన చేత దేవుడి దగ్గర పెట్టించాను నా పూజ అయ్యాక. ఆయనకి బజ్జీలు పకోడీ కొంచెం చాలా ఇష్టం అనమాట. సో అవి కూడా ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి అవైతే తయారు చేసి మంచిగా మధ్యాహ్నం కమిటీ కుర్రోళ్ళు మూవీ చూసుకున్నాం అనమాట. నేనైతే ఆ మూవీలో చాలా సీన్స్కి చాలా కనెక్ట్ అయ్యాను. మన చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేది కదా అని చెప్పి. సో అది చాలా బాగా అనిపించింది. ఆ మూవీ అయ్యాక ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి విక్రమ్ బర్త్డే కదా, బయటికి వెళ్దాము అని పిలిస్తే ముగ్గురం కలిసి బయటికి స్టార్ట్ అయ్యాము. దగ్గరలో ఉండే డౌన్ టౌన్ అవి చూసినట్టు ఉంటుందని, ఎందుకంటే మనకి మొత్తం అంతా కొత్త కనుక మనకేం తెలియదు. అలాగా ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి అలా డౌన్ టౌన్ అంతా నడుచుకుంటూ మొత్తం అవన్నీ చూసామన్నమాట. కమిటీ కుర్రోళ్ళు అలా చూసి ఎంత డిస్కస్ చేశానో, మేము ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళని. ఇక్కడికి వచ్చాక ఆ పార్కులో ఆ పిల్లలు ఆట ఆడుతున్నారు కదా, అలాంటిది కూడా మేము చిన్నప్పుడు చిన్న పెంకు ముక్కలు తీసుకొని అలా గడుల్లో వేసి ఆడేవాళ్ళము. నాకు అది చూసి ఇలా రాగానే నాకు అవి చూడంగానే కొంచెం ఆ కనెక్టింగ్ ఫీలింగ్ వచ్చిందనమాట. అలా మంచి సన్సెట్ టైంలో అదంతా తిరిగి చూసాము. ఇక్కడ ఈ డౌన్ టౌన్లో ఇలా ఈ ఓపెన్ ట్రక్స్ పైన అందరూ మంచిగా సాంగ్స్ అవి పాడుకొని మంచి ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. అది కూడా బాగా అనిపించింది అనమాట. వాషింగ్టన్ డీసీలో అలా ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. అలా ఈవినింగ్ అయితే మా ముగ్గురం కలిసి కాసేపు అలా తిరిగేసి మంచిగా కామ్గా బర్త్డే అయితే ఇలా ఫినిష్ అయిపోయిందండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.